మీ వేడుకల్లో పండగల్లో భాగమైంది, ప్రతి ఇంట్లో విడదీయలేని బంధమైంది, మనందరి సంతోషపు చిరునామా అయింది KLM. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం ఆంధ్రాలో జరిగిన ఎలక్షన్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యాన్ని పరిస్తుందనే చెప్పాలి. ఇప్పుడు అధిక మెజారిటీతో కూటమి గెలవడంతో ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనేది ప్రజల మాటలను తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, మీరు అనుకున్నట్టుగానే కూటమి గెలిచింది. మరి మీరు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నప్పుడు ఈ రాళ్ళని గుట్టల్ని కొండల్ని అంతా ఎంతో మంచిగా చేశారు. దానివల్ల అక్కడ కూడా మనకు అలా జరగాలి. మన ఆంధ్ర కూడా చాలా మూలపడిపోయి మూలలో ఉన్న రోడ్లు ఉన్న పల్లెటూళ్ళలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటివన్నీ ముందు తీసుకోవాలి, ఆయన దత్తత చేసుకున్నట్టు. అటువంటివన్నీ మంచిగా చేసిన తర్వాత మళ్ళీ ఆయన గెలవాలంటే ఈ మంచి పనులన్నీ చేసి చూపియాలి ఆయన కదా. మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి? ఎలాగంటే అందరికీ మేలు చేయాలి. అది అందరికీ మేలు చేస్తేనే ఆయన మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది. అది జగన్ గారి పాలన గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన పాలన గురించి మనం తప్పుగా కూడా అంచనా వెయ్యొద్దు. చేశారు ఆయన. అమ్మఒడి అని పిల్లలకి అలాగని ఇలాగని ఏయో ఇచ్చారు. పెద్దవాళ్ళకి అన్ని పింఛన్లు అన్ని పెన్షన్ అంతా ఇచ్చారు. తీసుకెళ్ళి ఇంటికి వారంటీలు పెట్టి ఇంటికి ఇచ్చారు. మరి ఆయన పాలనలో ఏం లోటు జరిగిందో, ఆయన మళ్ళీ ఆయన జాతకంలో ఏం తక్కువైందో ఇలా జరిగింది అంతే. మీరైతే కూటమి అంటే చంద్రబాబు గెలవడాన్ని బాగా ఆనందిస్తున్నారని మీ మొక్కల్లో అర్థమవుతుంది మాకు. మనకి ఎందుకంటే ఇక్కడ చూసాం కదా బాగా చేయడం. మన ఆంధ్రాలో కూడా ఆయన అలాగే చేస్తారని అనుకుంటున్నాం. కారణం ముఖ్యంగా ఈ మందు రేట్లు పెంచడము, అది ఆడవాళ్ళకి ఇష్టం లేకుండా అయింది. తర్వాత ఇసుక ఒకటి గరీబోడికి అందకుండా చేశారు, అదొకటి ఫాల్టు. కొన్ని స్వయంకృత అపరాధాలు ఉన్నాయి. అందుగురించి ఆయన ఓడిపోయి, అందుకే ప్రజలు కాదనుకున్నారు, చంద్రబాబు నాయుడు గెలిపించారు. మీరన్నట్టుగానే కూటమి గెలిచిందంటారా? కూటమి బట్టే గెలిచారు, లేకపోతే గెలవకపోదురు నిజంగాను. ఆయన గెలవడం వల్ల అందరికీ హర్షదారమే, అందరికీ సంతోషమే. ఓట్లేషన్లోని మేమంతా కూడా ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు ముందుకు రావాలా, మాకు అన్ని పథకాలు కూడా అనుకున్న పథకాలన్నీ చేస్తాడని నమ్మకంతో మేము నిజంగా ఓటేసి గెలిపించాం. చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నాం. ఎందుకంటే మేము పక్కాగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మేము, కానీ మాకు కొన్ని అన్యాయాలు జరిగిన వల్ల మేము మారిపోయి ఈసారి కరెక్ట్గా చంద్రబాబు నాయుడుకి ఓటేసాం. పక్కాగా మీ ముఖంలో మరీ ఆనందం తెలిసిపోతుంది మాకు. జగన్ గారు ఓడిపోయారు, చంద్రబాబు గారు గెలిచారు అనే ఆనందం తెలుస్తా ఉంది. అంటే జగన్ గారు చేసింది అయితే తప్పేం కాదు. మాకు ఇల్లు ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, చాలా ఇచ్చారు. కాకపోతే ఊర్లో ఉన్న నాయకులు, వ్యక్తిగత నాయకులు పెట్టి మేము మారుదల వచ్చింది మాలో. ఆంధ్రప్రదేశ్ పెట్టిన దరిద్రము జగన్తో పోయింది. ఇంకా జీవితంలో వాడు పైకి రాడు. అది కూటమి 100% గెలుస్తుందని మాకు ఎప్పుడో ఎక్స్పెక్టేషన్. మా నియోజకవర్గంలో కూడా పొద్దుటూరు వరదరాజు రెడ్డి గెలిచాడు. కడపలో 6 సీట్లు టీడీపీకి, కూటమి. వాళ్ళ పదవి ఇంక ఎట్లయినా బాగుంటుంది. వీని దరిద్రం పోయింది ఫస్ట్, అర్థమైందా? వాళ్ళ పదవి, వాళ్ళ గవర్నమెంట్ ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. ప్రజలు కూడా శాంతి సుఖంతో అందరూ బాగుంటారు. యాక్చువల్గా మాకు సంతోషం ఏంటంటే గురువు గెలిచిండు, శిష్యుడు కూడా ఆల్రెడీ మా తెలంగాణలో సీఎం ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు, ఇద్దరు ఒకటే పార్టీ ఉన్నోళ్ళు. ఇప్పుడు అక్కడనే వాళ్ళ గురువు ఏమో ఆయన ఓడిచ్చిండాడు. ఇప్పుడు మళ్ళీ గురు శిష్యులు ఒకటే నడిపిస్తారు మంచిగా, దానిదేం ప్రాబ్లం లేదు. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే కూటమి రావాలని కోరుకున్నాం ప్రజలందరూ. అదేవిధంగా కూటమి వచ్చింది, చాలా సంతోషంగా ఉన్నాయి. హ్యాపీగా కూటమికి ఓటేసాం. అనుకున్నట్టుగా డబల్ వచ్చింది, అనుకున్న దాని మీద డబల్ వచ్చింది. మంచి సంతోషం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఎక్కడ చేసిన కొంగలు అక్కడగానే ఉన్నది. అనుభవించిన చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో ఈ 5 ఏళ్లలో అది ముందుకు వెళ్తుందని ఆశిస్తుంది. జగన్ గారు అభివృద్ధి సంక్షేమం అంటూ అభివృద్ధిని పక్కన పెట్టారు. ఆయన నాన్నగారు శంకుస్థాపన చేసినటువంటి పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారు. మన హైదరాబాద్ను కోల్పోతే మనకి పోలవరం
హైదరాబాద్తో సమానంగా అందరూ భావించారు, ఆంధ్ర ప్రజలందరూ. కానీ 5 ఏళ్ల కాలంలో కనీసం ఎక్కడ ఉన్నది అక్కడే తప్ప 5 ఏళ్లలో అతను ఏమీ సాధించలేకపోయారు. చంద్రబాబు నాయుడు గెలిచాడు, మాకు అంతా సంతోషంగా ఉంది, ఒక సంబరం చేసుకోవాలని ఉంది. ఆ జగన్ పంపించాలనుకున్నాం, పంపించేశాం. జగన్ చేసిన అరాచకాలు, పేదోళ్ళని కడుపు కొట్టి పేదోళ్ళని, ఆడవాళ్ళని, మగవాళ్ళని అందరినీ కొట్టించి గందరగోళం చేసినాడు. 5 సంవత్సరాలు అన్నాడు, 5 సంవత్సరాలు ఒక ఛాన్స్ అన్నాడు, ఒక ఛాన్స్తోనే పోయాడు ఆయన. ఆయన గారు చేసిన అరాచకాలని ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, ఎవరు మీ ప్రభుత్వం కాంగ్రెస్ కానించి మేము న్యాయములు చూస్తున్నా కానీ ఇంత అరాచకాలు చేసేవాడిని నేను ఎక్కడా చూడలేదు. అలాంటి దుర్మార్గుని ఉండకుండా మన ఆంధ్ర వాళ్ళని పంపించేశారు. ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి చంద్రబాబు మీద అభిమానంతో పంపించేశారు. ఈరోజు మాకంతా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. మేము చంద్రబాబు నాయుడిని దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడుతో మాట్లాడే అవకాశాలు కూడా మాకు ఉన్నాయి. కానీ మేము వెళ్ళడానికి అవకాశం, నేను పోతుంటాను, అప్పుడప్పుడు పోతుంటాను కాడికి, కానీ పోయేసి మాట్లాడేసి వస్తుంటాను. కానీ మాకు ఇచ్చిన అవకాశాన్ని దాన్ని దుర్యోగం చేసుకున్నాడు వాడు. అతను ఏం చేశాడంటే వాడి సంపార్జన మీద ఆగిపోయింది. ఎవడ పొలాలు నూకేద్దామా, ఎవడ డబ్బులు నూకేద్దామా, ఎవరిది తీసుకుందామా అనే దాంతో అతనికి ఆశ మళ్ళీపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.